బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. టాలీవుడ్ స్టార్స్ నటించే సినిమాల్లో క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్నాడు సంజయ్ దత్. టాలీవుడ్ నుంచి సంజుకు మరో ఆఫర్ వచ్చిందని, ఇప్పుడు మెగా మూవీలో నటించేందుకు సంజయ్ దత్ ను ఎంపిక చేశారని తెలిసింది. ఇంతకీ సంజు బై మెగా హీరోల్లో ఏ హీరో సినిమాలో నటించనున్నాడు? రామ్ పూరి కాంబోలో తెరకెక్కిన డబుల్ ఇష్మార్ట్ లో విలన్ గా కనిపించిన సంజు ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్లోనూ ఛాన్స్ అందుకున్నాడు. అలాగే నరసింహం బాలయ్య అఖండ 2లో ఆయన విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పుడు ఓ మెగా మూవీలోనూ విలన్ గా సెలెక్ట్ అయ్యాడు. మెగాస్టార్ మేనల్లుడు సాయి దుర్గతేజ్ ఇప్పుడు సంబరాల ఏటికట్టు అనే భారీ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ మూవీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేస్తే ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీలో విలన్ గా నటించేందుకు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను ఫైనల్ చేశారని తెలిసిందే. సంబరాల ఏటిగట్టు చిత్రంలో విలన్ పాత్ర కోసం సంజయ్ దత్ ని ఇటీవల చిత్ర బృందం కలిసింది. దర్శకుడు కథ చెప్పాడు, నిర్మాత మంచి రెమ్యునరేషన్ ఆఫర్ చేశాడు. దాంతో సంజు ఈ ప్రాజెక్టులోకి వచ్చేశాడని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో ఓ ఫైట్ తెరకెక్కిస్తున్నారు. రామ్ లక్ష్మణ్ ఈ ఫైట్ కంపోజ్ చేస్తున్నారు. సంజు త్వరలోనే సెట్స్లోకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన దర్శకుడు రోహిత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఓ గ్లిమ్స్ కోసం ఏకంగా 2 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు సంజు కూడా ఈ ప్రాజెక్టులోకి రావడంతో మరింత క్రేజ్ ఏర్పడింది. మరి ఈ మూవీతో తేజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.